అందరికి నమస్తే. ఆపరేషన్ కగర్ అంటే మావోయిస్టులను మట్టుబెట్టడం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కార్యక్రమం. మావోయిస్టులు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2026 మార్చి వరకు మావోయిస్ట్ అనేవాడు ఎవరు భూమి మీద ఉండొద్దు, అందరినీ లేపేస్తామనేది దీని అర్థం. ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? ఎందుకంటే మనం చూస్తున్నాం మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఈ కగర్ ఆపరేషన్ కగర్ ఆపేసేయండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఛత్తీస్గఢ్ సీఎం స్పందించింది దానిపైన, నో చర్చలు, ఆపరేషన్ కగర్ కొనసాగుతుందని. ఇప్పుడు ఏమవుతుంది? కర్రెగుట్ట. ఇప్పుడు చర్చ అంతా కూడా కర్రెగుట్ట. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడిండు, తర్వాత రేవంత్ రెడ్డి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు దీని వెనుక పెద్ద మతలబు ఉన్నది, పెద్ద కథ ఉన్నది. ఏం జరుగుతుంది అంటే ఈ కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఛత్తీస్గఢ్ బస్తర్ ఆ ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలంతా అణచివేయడానికే ఈ కగర్ అనే కార్యక్రమం తీసుకున్నారు, ఆపరేషన్ కగర్. ఇక ఆపరేషన్ కగర్ తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ బార్డర్లో ఉన్న ఈ కర్రెగుట్టల కాడ మొత్తం ఆడ కూమింగ్ కాదు, అది అసలు ఏం నడుస్తుందంటే కూమింగ్ మించింది నడుస్తుంది. నేను కొన్ని విజువల్స్ చూపిస్తా. సైనిక విమానంలో నుంచి బాంబులు వేస్తున్నారు కర్రెగుట్ట పైన. ఏంటంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారు, దాదాపు ఆల్రెడీ అక్కడ చనిపోయినా కూడా చెప్తున్నారు, కానీ అఫీషియల్గా సమాచారం లేదు. 28 మంది అని కొన్ని పేపర్లు రాసినాయి, 38 మంది అని కొన్ని పేపర్లు రాసినాయి. ఆల్రెడీ పోలీసులు వాళ్ళ మీద పైనుంచి హెలికాప్టర్లో పోతూ బాంబులు వేసిర్రని ఇట్లాంటి రకరకాల వార్తలు బయటకు వచ్చినాయి. అసలు దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం అనేది ఒకప్పుడు చాలా బలమైంది, బట్ ఇప్పుడు చాలా బలహీనపడ్డది కూడా. మావోయిస్టులు బాగున్నప్పుడు రాజకీయ నాయకులు కంట్రోల్ ఉండేవాళ్ళు. ఈ రాజకీయ నాయకులు, దొరలు, అది ఇది వీళ్ళ అహంకారం తగ్గించడానికి నక్సలైట్లు పుట్టినప్పుడు తర్వాత వాళ్ళు కొన్ని తప్పులు చేసిండ్రు. సమాజంలో సంబంధం ఉన్న వాళ్ళను, లేని వాళ్ళను ఇన్ఫార్మర్ల పేరుతో చంపేయడం ఇట్లాంటివి చాలా జరిగినాయి. తర్వాత ఇప్పుడు ఈ ఆపరేషన్ కగర్ ఒకటి నడుస్తుంది. దీని మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్నల్ టీవీ కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఒక క్లిక్ చేయండి. మనం వార్తలకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో తర్వాత మాట్లాడదాం. చూస్తే అదేదో సినిమా ఆపరేషన్లా కనిపిస్తుంది కదా, కాదు. మావోయిస్టుల వేట, కర్రెగుట్ట పైన మావోయిస్టుల వేట. ఎందుకు అసలు ఈ కర్రెగుట్ట టార్గెట్ ఎట్లా అయింది? పోలీసు వాళ్ళకి మీన్స్ ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బస్తర్ టీం కావచ్చు, తర్వాత మిగతా సెంట్రల్ టీమ్స్ అంతా కూడా, కోబ్రా టీం కావచ్చు, వీళ్ళందరికీ ఎందుకు టార్గెట్ అయిందంటే శాంతి అనే ఒక మావోయిస్ట్, మహిళా మావోయిస్ట్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఒక లేఖ రాసిండ్రు, ప్రజలకు లేఖ రాసిండ్రు. ఆమె ఎవరంటే ఆ బస్తర్ ఏరియా ప్లస్ ఆ ములుగు ఆ ఏరియాకు ఆమె ఇన్ఛార్జ్. ఆమె రాసిన లేఖ ఏంటంటే సామాన్యులు ఎవరు కూడా కర్రెగుట్ట మీదకి రాకండి, అక్కడ చాలా బాంబులు అమర్చి పెట్టినాం, ల్యాండ్ మైన్స్ పెట్టినాం, ప్రమాదం వస్తుంది, మీరు కర్రెగుట్ట వైపు రాకండి అని ఒక లేఖ రాసింది. అంతకన్నా ముందు ఒకటి జరిగింది. ఆమె లేఖ రాయడానికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఈ బలగాలంతా కూడా కూంబింగ్ స్టార్ట్ చేసినాయి. వాళ్ళకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉండొచ్చు, బహుశా ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఈ కర్రెగుట్టలో చాలామంది స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి అనేది ఇప్పుడు తెలుస్తున్నది. ఆ సమాచారం బహుశా ఉండొచ్చు. వాళ్ళు కూంబింగ్ స్టార్ట్ కాగానే శాంతి అనే ఒక మహిళా మావోయిస్ట్ ఆ లేఖను విడుదల చేసింది ప్రజల కోసం. ఇక ఆ లేఖ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మావోయిస్టులు కర్రెగుట్ట మీద ఉన్నారు అనే ఒక దృఢమైన విశ్వాసంతోన, సమాచారంతోన ఏకంగా 10,000 నుంచి 50,000 మంది పోలీసులు చుట్టుముట్టినాడు మొత్తం కర్రెగుట్ట. అక్కడ ఏమేమి నడుస్తున్నాయి కర్రెగుట్టలు అంటే కొన్ని విజువల్స్ ఉన్నాయి మా దగ్గర, చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అణువణువున వెతుకుతున్నారు మొత్తం. ఎక్కడిదక్కడ రోడ్లు, అక్కడున్న చిన్న ఏదైనా చెట్ల గుహల్లా కనిపిస్తే మొత్తం వెతుకుతున్నారు. లాస్ట్కి కర్రెగుట్టలో ఒక ఏమంటారు సొరంగం లాంటిది కనిపించిందట వీళ్ళకు, సొరంగం. ఆ సొరంగం కూడా మన దగ్గర ఉన్నది విజువల్. ఆ సొరంగం కనిపించిందట. ఏంటి ఆ సొరంగం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి బహుశా మావోయిస్టులు
ఈ సొరంగంలో ఉన్నారు. చాలామంది ఉండేందుకు అవకాశం ఉన్న సొరంగం ఇది. అక్కడ స్నానాలు చేయడానికి, లేకపోతే అక్కడ తినడానికి, పండుకోవడానికి కొన్ని ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఈ సొరంగం ఖచ్చితంగా మావోయిస్టులు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఉండనికే ఏర్పాటు చేసుకున్నదే. ఎందుకంటే అది చాలా దట్టమైన అడవి, కర్రెగుట్ట అనేది. అసలు అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. అసలు మానవుడు కనబడాడు. అక్కడ కొన్ని ఆదివాసీ గూడాలు కూడా ఉన్నాయంట లోపల మొత్తం. ఇప్పుడు అందరు మాట్లాడే దాని గురించే. ఈ శాంతి చర్చలు జరపాలి, అనవసరంగా మావోయిస్టుల మధ్య, పోలీసుల మధ్య ఈ ఆదివాసీలు చనిపోతారు, వాళ్ళు అనవసరంగా బలవుతారు అని అందరూ ఎందుకు అడుగుతున్నారంటే దానికోసమే అడుగుతున్నారు. అయితే ఇంకొంచెం పొలిటికల్ టర్న్ తీసుకున్నది ఇప్పుడు. ఇప్పటిదాకా కేంద్ర మావోయిస్టు సంగమాలు, లేకపోతే ఇక్కడున్న కొంతమంది హరగోపాల్ సార్ లాంటి వాళ్ళంతా పౌర హక్కుల నేతలందరూ కూడా ఈ కూమింగ్ ఆపండి, ఈ చర్చలు జరిపిన వాళ్ళతోన. ఎందుకంటే మావోయిస్టు సిద్ధంగా ఉన్నారు చర్చలకి. వాళ్ళు ప్రకటించారు, మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం, మీరు ముందు ఆపరేషన్ కాగర్ ఆపండి అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. కానీ పట్టించుకుంటలేదు. వీళ్ళని అంతమొందించడమే లక్ష్యం అంటున్నారు. భూమి మీద లేకుండా చేస్తామంటున్నారు వీళ్ళు. కేసీఆర్ కూడా మాట్లాడేసాడు. కేసీఆర్ మాటలు వినండి ఒకసారి, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారో చూద్దాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. కేసీఆర్ మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, శాంతి చర్చలు ఒక పీస్ కమిటీతో చర్చలు జరిపినారు. సేమ్ డే ఇంట్లో జరిపిన తర్వాత జానారెడ్డి దగ్గర పోయినారు. జానారెడ్డి ఏంటంటే గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు ఆయన హోంమంత్రిగా పనిచేసిండు కాబట్టి. తర్వాత దిగ్విజయ్ సింగ్తో మాట్లాడినంట. దిగ్విజయ్ సింగ్ అప్పట్లో చర్చలు జరగడంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించిండు కాబట్టి ఆయనతో అసలు ఎట్లా సిస్టమ్ అని మాట్లాడినంట. కానీ దీని అంతటి కారణం ఏం తెలుసా, ఈ కూమింగ్కు లేకపోతే ఇప్పుడు నల్లగుట్టలో జరుగుతున్న ఆపరేషన్కు కారణం ఏం తెలుసా, ఒక సమావేశం. ఆ సమావేశం ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడు జరిగింది ఇది అక్టోబర్ 7, 2024. అక్టోబర్ 7, 2024 నాడు జరిగింది ఈ మీటింగ్. మొత్తం 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత డిప్యూటీ సీఎంలు, హోం మంత్రులు, తర్వాత ఉన్నతాధికారులు, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళంతా అటెండ్ అయ్యారు. బాగా చూడాలి. ఇది ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎల్డబ్ల్యూఈ మీటింగ్ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే మావోయిస్టులు, నక్సలైట్లు వాళ్ళు అంతమొందించడానికి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇక్కడ ఎవరెవరు గుర్తుపట్టవచ్చు మనం. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంమంత్రి కూడా ఆయనే అటెండ్ అయ్యారు. ఒక గ్రూప్ ఫోటో దిగిండ్రు లాస్ట్కి. ఏం చెప్పారంటే అమిత్ షా ఏం నిర్ణయం తీసుకున్నారంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం టు బీ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ బై మార్చ్ 2026. హెచ్ఎం అమిత్ షా 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతమొందిస్తాం అని అక్కడ ఒక తీర్మానం చేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ఆ రోజు అడగొచ్చు కదా, ఎందుకు ఇదంతా వాళ్ళతో చర్చలు జరగాలని అడగలే కదా. అసలు దీని మినిట్స్ బయటికి వచ్చినాయి లేదో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు మరి ఈ మీటింగ్లో ఏం మాట్లాడారో తెలియదు. ఈ మీటింగ్ జరిగిందే సింగిల్ ఎజెండా మావోయిస్టులను అంతమొందించడం. ఇప్పుడేమో శాంతి చర్చలు జరపాలని జానారెడ్డి ఇంటికి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. తీరా చూస్తేనేమో ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి అక్కడనే హోమ్ మినిస్టర్ని అడగాలి కదా, శాంతి చర్చలు జరపండి, ఆపరేషన్ కాగారు వద్దు, ఏంది ఇదంతా, వాళ్ళతో చర్చలు పిలవండి, ఇంకేదైనా. ఇప్పుడు అడుగుతున్నాయని అప్పుడు అడిగితే అప్పటి నుంచి ఇప్పటికీ వందల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినారు ఆపరేషన్ కాగారులో. ఆపరేషన్లు ఛత్తీస్గఢ్లో అసలు లెక్కనే లేదు, జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్న శాంతి చర్చలు ఇక్కడ హోమ్ మినిస్టర్ని అడిగినంటే విషయం వేరే ఉంటుండేమో. లేకపోతే ఏం అడిగినరో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఆయన ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి గారు తెలంగాణ నుంచి అటెండ్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ అంతా కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్. ఇప్పుడు శాంతి చర్చలు జరగాలని కోరుతున్నది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ అంటే డబుల్ స్టాండర్డ్, దీనిలో డబుల్ స్టాండర్డ్గా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారా, ఇది తేలాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. ఇది ఏందో మనకు తెలియదు. ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు కదా. ఇంక ఇప్పుడు ఆపరేషన్ కాగారును చర్చలు జరపండి అని అందరూ అడుగుతున్నారు. బీజేపీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇక తెలంగాణ బీజేపీ నుంచి. నక్సలైట్లను ఎలక్షన్స్లో వాడుకునేందుకే
కేసీఆర్ గురించి మాట్లాడండి, వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి. కేసీఆర్ అడుగుతున్నాడు అని, ఏంది శాంతి చర్చ జరపమని అడుగుతున్నాడు అని. అంటే ఎలక్షన్స్లో వాడుకుంది నక్సలిజాన్ని, నక్సలైట్లను ఎలక్షన్స్లో వాడుకోవచ్చా వాడుకోకూడదా? ఇప్పుడున్న సిస్టంలో, ఇప్పుడున్న పద్ధతిలో నక్సలైట్లు చెప్తే ఓట్లు ఇస్తారా ఎవరన్నా ఎక్కడన్నా? అదంతా సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఓ పక్కనేమో డ్యూయల్ స్టాండ్, ఇంకో పక్కనేమో శాంతి చర్చలు, ఇంకో పక్కనేమో ఇప్పుడు మొత్తం బాంబులు పైనుంచి బాంబులు వేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద బాంబులు వేయడానికి మనతో అయితలేదు, కానీ ఇక్కడ నలుగుట్టలో మాత్రం బాంబులు వేస్తున్నారు. అది అందరూ ఈ న్యూ డెమోక్రసీ వాళ్ళు కావచ్చు, సిపిఐఎంఎల్ వాళ్ళు వీళ్ళంతా కూడా చర్చలు జరపాలని అడుగుతున్నారు. వాళ్ళంతా సమాజంలో ఉన్నవాళ్ళే కదా. మరి కేంద్ర ప్రభుత్వం చర్చలు అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇక్కడనే మంజు రోడ్లో చర్చలు జరిగినాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేసినారు, తర్వాత ఎన్కౌంటర్లు చేసినారు, అసలు ఐడెంటిఫై చేయనీకనే పిలిచారు, ఇట్లాంటి చాలా చాలా విమర్శలు, ఆరోపణలు, చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడైతే జరుగుతున్నది ఇది. ఇప్పుడు మావోయిస్టులు మొత్తానికి లేకుండా చేస్తారా? మావోయిస్టుల పేరుతో అక్కడ ఉన్న ఆదివాసీలు వాళ్ళెంత బలవుతారు, వాళ్ళెంతమంది బలవుతారు? లేదా చర్చలు జరిపితే అవి సఫలం కావా ఆ నమ్మకం ఎందుకు లేదు కేంద్ర ప్రభుత్వానికి అనేది కూడా తెలవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.